చంద్రశేఖర్ గారు చెప్పండి, మీరు ఎర్రగొండపాలెంలో పోటీ చేశారు, ఎలాంటి విజయాన్ని తీసుకోబోతున్నారు? రాష్ట్రంలో విజయం పరిస్థితి మీద ఏమిటి? మరి చంద్రబాబు గారు ఇటలీ వెళ్ళటం వెనక ఉన్న లక్ష్యాలు ఏమిటి? ఇటలీ అంటున్నారు, ఎందుకు అంత రహస్యంగా ఉంచారు? దీనికి దానికి ఉన్న సంబంధం ఉందా? ఫలితాలకి దానికి అది తర్వాత ఎలక్షన్ ఈ గొడవల మీద సిట్ నివేదిక మీద వెళ్దాం. ముందుగా మీ ఫలితం ఎలా ఉండబోతోంది? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి మీకు శుభోదయం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మరొకసారి రెపరెపలాడబోతుంది. ఖచ్చితంగా గతాన్ని మించినటువంటి మెజారిటీతోటి అక్కడ విజయాన్ని సాధించబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎలాంటి డోకా లేకుండా పెద్ద విజయాన్ని నమోదు చేయబోతుంది. అలాగే రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా గతంలో వచ్చినటువంటి 151 సీట్లను మించినటువంటి విజయాన్ని కైవసం చేసుకోబోతుంది. దీనికి ఉదాహరణలు అనేకం మనం చెప్పుకోవచ్చు. పెరిగినటువంటి పోలింగ్ శాతం కానీ, మహిళలు పెద్ద ఎత్తున రాత్రి 12 గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసినటువంటి విధానం కావచ్చు, మహిళలకు అందినటువంటి పథకాలను బట్టి వారికి ఉన్నటువంటి అభిమానాన్ని ఓటు రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపించారని ఖచ్చితంగా కనపడుతుంది. గతంలో వీళ్ళు టీడీపీ వాళ్ళు తీసుకొచ్చే ఆర్గ్యుమెంట్ కానీ, ఇంకా మిగతా కొంతమంది సఫాలిస్టులు, తెలుగుదేశం అనుకూలమైన వాళ్ళు, వీళ్ళంతా ప్రశాంత్ కిషోర్ వగైరా అయితే మహిళలు కానీ వీళ్ళంతా అధికార పార్టీకే అనుకూలమని ఎందుకు అనుకోవాలి? చంద్రబాబు గారు కొత్త హామీలు చాలా ఇచ్చారు కదా, అంతకంటే ఎక్కువ ఇస్తా అన్నారు కదా, వాటికి ఎందుకు ఆకర్షితులు కాకూడదు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి కొత్తగా రాలేదు. అనేక సందర్భాల్లో ఆయన అధికారాన్ని దక్కించుకున్నప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చరిత్ర లేదు. మహిళలను ముఖ్యంగా దగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది మహిళలే ఒప్పుకొని 2019లో వారికి ఎలాంటి బుద్ధి చెప్పారో మనం చూసాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేనటువంటి వ్యక్తి ఇవాళ కొత్తగా ఏదో చేస్తాడని నమ్ముతారంటే అది అవివేకమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. రెండవది, మహిళలపై ఆయన కురిపించినటువంటి ఆ వరాల జల్లు ఏదైతే ఉందో గతాన్ని మించినటువంటిది ఏం కాదు. గతంలో సబ్సిడీ 100 రూపాయలు సిలిండర్ మీద ఇస్తానని ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఎలా నమ్ముతారు మహిళలు? కాబట్టి మహిళల్ని లక్షాధికారులు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మహిళలందరూ ఉన్నారనేది ప్రజలందరూ గుర్తెరిగినటువంటి విషయం. మీడియా వ్యవస్థల్లో కొన్ని వ్యవస్థలు మాత్రమే ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ డిబేట్లలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళు నాకు స్పష్టంగా చెప్తున్నారు ఇది ప్రో వైసీపీకి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో దగాపడ్డటువంటి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక పథకాల ద్వారా లబ్ధి పొందారు. ప్రత్యేకించి మహిళల పేర్ల మీద ఆస్తి హక్కులతో పాటు పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద ఏ దళారులు లేకుండా వారికి అందినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఒక విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు నాయకుల దగ్గరికి పరిగెత్తాల్సి వచ్చేది. ఇప్పుడు నాయకులు ప్రజల దగ్గరకు పరిగెత్తినటువంటి పరిస్థితి. నిత్యం 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే అనేటటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అసౌకర్యాల మీద దృష్టి పెట్టి 20 లక్షల రూపాయలని ఒక్కొక్క సచివాలయానికి కేటాయించి అభివృద్ధి పనులు చేసినటువంటి విధానం కానీ, లేదా గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన తర్వాత గ్రామాలకు కావాల్సినటువంటి అన్ని వసతుల్ని కల్పించడంలో లేదా వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో చురుకైన పాత్రను పోషించినటువంటి విధానం కానీ మహిళల్ని ఆకర్షించింది. ప్రత్యేకించి ఈ యొక్క సరుకుల్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వడం కానీ, పెన్షన్స్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వడం కానీ, పందాలు మేము కాస్తున్నాం ఇదని ప్రచారం జరుగుతున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది? వాళ్ళు నిజంగానే బెట్టింగ్లు వీటన్నిటిలో వాస్తవం ఉందా, లేకపోతే ఊరికే మేకపోతు గాంభీర్యంగా చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఛానళ్ళు ఎలక్షన్కి ముందే డిక్లేర్ చేశాయి తెలుగుదేశం గెలుస్తుందని. సో బెట్టింగ్ రాయిళ్ళు అనేటటువంటి వాళ్ళు ఈ ఛానల్ని కొంత నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కావాలని హైప్ క్రియేట్ చేయడంలో భాగంగా, మోసం చేయాలనేటటువంటి విధానంలో భాగంగా, లేదా అమాయకులైనటువంటి ప్రజల్ని దగా చేయాలనేటటువంటి కోణంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద పందాలని తెలుగుదేశంకి ఫేవర్గా చూపిస్తూ కట్టించి మోసం చేసే ప్రయత్నం కూడా జరుగుతుండొచ్చు. సార్, పీకే అనేటటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టిన తెలుగుదేశం దాన్ని కంటిన్యూ చేస్తూ పోతుంది. ఇవాళ కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నాడు పీకే గారు. ఆయనకి ఒక ఛాందస్తం అంటే ఒక
ఎలక్షన్ జరిగినప్పుడు ఓటర్ యొక్క మదిలో ఉన్నటువంటి ఆలోచనని ఆ మీటర్ మీద బటన్ మీద నొక్కినటువంటి ఆ వ్యవహారం ఈవీఎం బాక్సుల్లో ఉంది. దాన్ని ఎలా ఈయన బయటపెట్టి చెప్పగలుగుతాడు? అంటే ఎంత దుర్మార్గం అంటే ఏపీ మీద ఇతనికి ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఇతనికి సంబంధించినటువంటి ఒక టీం ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవాళ ఐపాక్ టీం పనిచేసింది. చాలా స్పష్టంగా చెప్తుంది, నివేదికలు చెప్తున్నాయి, గతాన్ని మించినటువంటి మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవబోతుందని చెప్తున్నా కూడా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీయే అన్ని రకాలైనటువంటి ప్రచారాలని మానుకొని విదేశాలకు చెక్కేసినటువంటి పరిస్థితి. లోకేష్ గారు కానీ చెప్పలేదు. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలే. ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి మిగిలిన వారు మరి వీళ్ళెందుకు మాట్లాడట్లేదో చెప్పాలి. విదేశాలకు వెళ్ళడం కూడా ఎంతో గోప్యంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అమెరికా అన్నారు, తెరాస్తే అమెరికా కాదని ఆయన కోమటి జయరాం గారు రాలేదు ఇక్కడికి అని చెప్పారు. ఇటలీలో ప్రత్యక్షమే అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అనేక దేశాల నుంచి ఒక తప్పుడు కంపెనీల ద్వారా డబ్బుని ఏదైతే ఈయన మళ్లించాడో దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. చెప్పకుండా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? మిగిలినటువంటి నాయకులందరూ బ్రహ్మాండంగా చెప్పారు, వెళ్ళారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, విదేశ పర్యటనని వెళ్ళారు. ఇవాళ దాని మీదే రాద్ధాంతం చేస్తున్నటువంటి తెలుగు మీడియా, ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా వ్యవస్థ చంద్రబాబు గారి గురించి ఎందుకు చెప్పలేకపోతుంది? దుబాయ్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు వైద్య పరీక్షల కోసం అమెరికా అన్నారు. మరి అమెరికా వెళ్ళక, దుబాయ్లో లేక, ఇటలీలో ప్రత్యక్షం అవుతూ మరి షెల్ కంపెనీలకు సంబంధించిన సింగపూర్ వెళ్ళాడా, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళాడా? ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నాడు? ఇదంతా చక్కదిద్దే కార్యక్రమమా? అక్రమ కేసుల నుంచి తప్పించుకునేటటువంటి కార్యక్రమమా? దోచుకున్నటువంటి డబ్బుని దాచుకునేటటువంటి కార్యక్రమమా? ఇది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయాన్ని నమోదు చేయబోతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.